నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల భేటీ, ఉద్రిక్తతల తగ్గింపుపై హాట్ లైన్లో చర్చలు. రోజువారీ పనుల్లో నిమగ్నమైన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు, కాల్పుల విరమణతో చాలా చోట్ల ప్రశాంత వాతావరణం. తోపు దుర్తిని విచారిస్తున్న సీకేపల్లి పోలీసులు, జగన్ హెలికాప్టర్పై దాడి ఘటనలో ప్రశ్నలు. బావ మరుదులను బరిసెతో పొడిచి చంపిన బావ, అల్లూరి జిల్లాలో జంట హత్యల కలకలం. భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు, భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణతో జోష్. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో కాసేపట్లో కీలక భేటీ జరగనుంది. ఇరు దేశాలకు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు హాట్ లైన్లో చర్చలు జరపనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ దాడులకు ప్రతీకారంగా ఈ నెల 10న సైనిక బలగాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్కు చెందిన 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చడంతో పాటు ఇస్లామాబాద్ వరకు ఉన్న సైనిక స్థావరాలను నాశనం చేశాయి. దీంతో భారత సైనిక సత్తాను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది. ఇవాళ డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ఈ నెల 10న ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘనలపై పాక్ డీజీఎంఓకు భారత్ హాట్ లైన్ ద్వారా సందేశం పంపింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తగిన రీతిలో సమాధానమిస్తామని స్పష్టమైన సందేశం పంపినట్లు తెలిసింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి జమ్మూ కశ్మీర్తో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్ జరగలేదని భారత సైన్యం తెలిపింది. పహల్గాం దాడి తర్వాత నుంచి ఎల్ఓసి వద్ద అలజడి నెలకొనగా 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే కొన్ని గంటలకే పాక్ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాయాది దేశం వెనక్కి తగ్గింది. జమ్మూ కశ్మీర్లోని నిన్న రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత భారత సరిహద్దు రాష్ట్రాల్లోనూ ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి జమ్మూ కశ్మీర్తో పాటు రాజస్థాన్, పంజాబ్లలో ఎలాంటి డ్రోన్లు గానీ శకలాలు పడ్డ ఘటనలు గానీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ప్రజలంతా ఇవాళ ఉదయం నుంచి రోజువారీ పనుల్లో నిమగ్నమైనట్టు చెప్పారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ప్రశాంత వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు. 2 దేశాల మధ్య యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని, శాంతిని కొనసాగించాలని పేర్కొన్నారు. నెమ్మదిగా పరిస్థితి మారుతోందని, మార్కెట్లు తెరుచుకుంటున్నాయని పఠాన్కోట్కు చెందిన పలువురు పేర్కొన్నారు. రాజస్థాన్లోని జైసల్మర్లోనూ సాధారణ పరిస్థితులు నెలకొన్నట్టు స్థానికులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత నావికాదళం ఉత్తర అరేబియా సముద్రంలో ముందుకు సాగుతూ సముద్రంలో భూమిపై ఎంపిక చేసిన లక్ష్యాలను ఛేదించడానికి పూర్తి సంసిద్ధతతో ఉంది. నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పాక్ కవ్వింపులకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది. భారత సంసిద్ధత నేపథ్యంలో పాక్కు భయం పట్టుకుంది. దీంతో నౌకాశ్రయాలు, ఎయిర్ యూనిట్ల వద్ద గస్తీని పెంచింది. కాసేపట్లో డీజీఎంఓల భేటీ జరగనున్న నేపథ్యంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? కాల్పుల విరమణ అనంతరం ఎల్ఓసి వద్ద, అలాగే సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులను మా ప్రతినిధి ధనుంజయ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. డీజీఎంఓల సమావేశం కంటే ముందు భారత్ పాకిస్తాన్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశం కంటే ముందు
ప్రధాని నివాసంలో ఒక కీలకమైనటువంటి భేటీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. త్రివిధ దళాలతో అధిపతులతో పాటు సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం ప్రధానితో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం హాట్లైన్లో ఇరు దేశాల భారత పాకిస్తాన్ల డీజీఎంఓల సమావేశంలో చర్చకు రానున్నటువంటి అంశాలు, ప్రిపరేటరీ అంశాలకు సంబంధించి ఈ ముందస్తు సమావేశాన్ని ప్రస్తుతం ప్రధాని నివాసంలో కొనసాగుతోంది. ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది, అలాగే ఊహించిన విధంగా ఎదురయ్యేటువంటి అంశాలని ఎదుర్కొనేందుకు వీలుగా డీజీఎంఓ కూడా దీన్ని బ్రీఫ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలనే ప్రధాని నివాసంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి ఉదయం వరకు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది పాకిస్తాన్. అయితే దీనికి సంబంధించినటువంటి భారత్ ఇచ్చినటువంటి ఒత్తిడి, అలాగే ప్రస్తుత తాజా పరిస్థితి తదితర అంశాలన్నింటినీ కూడా ప్రధానికి త్రివిధ దళాధిపతులు అలాగే సిడిఎస్ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న త్రివిధ దళాలకు చెందినటువంటి డీజీఎంఓలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆర్మీకి చెందినటువంటి డీజీఎంఓ రాజీవ్ గాయ్తో పాటు డీజీఎన్ఓ నేవల్ ఆపరేషన్స్ అలాగే ఎయిర్ ఆపరేషన్స్ సంబంధించినటువంటి డీజీలు ముగ్గురు కూడా దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఉత్తర్వుల సారాంశాన్ని, ఆదేశాల సారాంశాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తంగా ఆపరేషన్ సింధూర్లో ఎలా వ్యవహరించామన్న అంశానికి సంబంధించి స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇవాళ డీజీఎంఓ లెవెల్లో రెండు దేశాల మధ్య జరిగేటువంటి డీజీఎంఓ లెవెల్ టాక్స్, చర్చల మధ్య ఎలాంటి అంశాలు భారత వైపు నుంచి ప్రస్తావించే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రధాని నివాసంలో జరుగుతున్న సమావేశంలో చర్చిస్తున్నట్టు మనకి సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు అలాగే సరిహద్దులు వెంబడి మొత్తం కశ్మీర్ నుంచి దిగున్నటువంటి భుజ్ వరకు ఉన్నటువంటి సరిహద్దులు వెంబడి ఉన్నటువంటి పరిస్థితిని, అలాగే పాకిస్తాన్ వైపు జరిగినటువంటి నష్టాన్ని తదితర అంశాలన్నింటినీ కూడా ప్రధానికి వివరంగా సిడిఎస్తో పాటు త్రివిధ దళాధిపతులు అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ గాయ్తో పాటు అటు పాకిస్తాన్కి చెందినటువంటి డీజీఎంఓ కాశీఫ్ చౌదరి కూడా ఈ హాట్లైన్ చర్చల్లో పాల్గొంటారు. అయితే పూర్తిగా వాళ్లే పాకిస్తాన్ వైపు నుంచే ఈ సంప్రదింపులు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారత్దే పైచేయి ఉండే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్ పైన భారత్ కూడా కొంతమేర ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అలాగే కొనసాగించాలంటే కనుక కొన్ని షరతులు భారత్ వైపు నుంచి విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే పహల్గాం దాడి నిందితులకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే వారిని అప్పగించే అంశంపై కూడా భారత్ తన ప్రతిపాదనలో చెప్పే అవకాశం ఉంది. అలాగే పీఓకేకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా భారత్ గట్టిగా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కాల్పులు మే 10వ తేదీన మధ్యాహ్నం 3:35 ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది డీజీఎంఓల స్థాయిలో. అలాగే తదుపరి సాయంత్రం 5 గంటల నుంచి మే 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ చాలా చోట్ల ఉల్లంఘనకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం వరకు కూడా ఈ ఉల్లంఘనలు జరిగినటువంటి పరిస్థితి. అయితే దీనికి దీటుగానే మన త్రివిధ దళాలు అయితే పూర్తిగానే స్పందించాయని చెప్పాలి. ప్రత్యేకించి భూతలం నుంచి ఆర్మీ అలాగే బీఎస్ఎఫ్ జవాన్లు పూర్తి స్థాయిలో సరిహద్దు అవతలకి తగిన సమాధానం ఇచ్చారని చెప్పాలి. అలాగే గగనతలం నుంచి వైమానిక దళం కూడా పూర్తి స్థాయిలో దీటైన సమాధానం ఇచ్చిందని చెప్పాలి. మొత్తంగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి అంశాల్లో 9 అంశాల్లో కీలకమైనటువంటి అచీవ్మెంట్స్నే భారత సైనిక దళాలు సాధించాయని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే ముందుగా పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని పూర్తిగా స్థాయిలో ధ్వంసం చేయడం, 9 చోట్ల దాడులు చేసి ఆకస్మిక దాడి చేసి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, ప్రత్యేకించి పీఓకేతో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి బహావల్పూర్, ముజఫరాబాద్ అలాగే మురిద్కేలోని ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేయడంతో పాటు తదుపరి పాకిస్తాన్ స్పందించినటువంటి మేరకు పూర్తి స్థాయిలో మిలిటరీ బేస్ల మీద కూడా స్పందించినటువంటి పరిస్థితి, మిలిటరీ బేస్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ ఇస్లామాబాద్ రావల్పిండి దగ్గర ఉన్నటువంటి చక్లాల ఎయిర్ బేస్ అలాగే మిలిటరీ స్థావరాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఒత్తిడితో ఈ సంప్రదింపులు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రతిపాదనను భారత్కి తీసుకొచ్చింది, భారత్ ముందుకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ డీజీఎంఓ లెవెల్ టాక్స్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా 9 అంశాల్లో భారత్ కీలకమైనటువంటి విజయాన్ని సాధించిందని చెప్పాలి. ప్రధానంగా అక్కడి ఉగ్రవాద శిబిరాలు, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం, అలాగే అటువైపు నుంచి వచ్చినటువంటి ప్రతిదాడులకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ధీటైనటువంటి సమాధానం చెప్పడం, అలాగే వాటిని నిలువరించడం. ప్రత్యేకించి గుంపగొత్తగా శ్రీనగర్ నుంచి దిగువన ఉన్నటువంటి భుజ్ వరకు వచ్చినటువంటి గుంపగొత్త డ్రోన్ల దాడిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా అడ్డుకోగలిగింది. అలాగే చైనాతో పాటు వివిధ దేశాలకు చెందినటువంటి మిసైల్స్
మిసైల్స్ పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేసింది. ఎక్కడ భారత సరిహద్దులు భారత వైపు నుంచి ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా అడ్డుకుందని చెప్పాలి. అలాగే అదే సమయంలో పాకిస్తాన్ చేసినటువంటి దాడిని తిప్పికొట్టడానికి అక్కడ మిలిటరీ బేస్ల మీద పూర్తి స్థాయిలో దాడులు చేసింది. భారత వైమానిక దళం కూడా పూర్తి స్థాయిలో దాడులు చేసిందని చెప్పాలి. అటు రావల్పిండి కావచ్చు, సియాల్కోట్ కావచ్చు, అలాగే వివిధ మురీద్కి తదితర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ దాడి సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఎయిర్ మిలిటరీ స్టేషన్స్ అంటే అక్కడ పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి మిలిటరీ స్టేషన్స్ పైన పూర్తి స్థాయిలో దాడి చేసి అక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో పాకిస్తాన్ చేసినటువంటి దాడులు మాత్రం ఇక్కడ భారత్లోని పౌర ఆవాసాలు, ధార్మిక క్షేత్రాల మీద చేసినటువంటి పరిస్థితి, దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. అయితే దీన్ని పూర్తి స్థాయిలో సమర్థంగానే భారత్ తిప్పికొట్టింది. ఇప్పటికీ కూడా గగనతలం నుంచి, వాయుతలం నుంచి, అలాగే సముద్రతలం నుంచి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని కట్టడి చేసి ఒత్తిడి చేసేటువంటి వ్యూహాన్నే భారత్ అమలు చేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యాహ్నం జరిగేటువంటి చర్చల్లో ఈ అంశానికి ప్రధానంగా పాకిస్తాన్ పైన ఎక్కువ ఒత్తిడి అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సీజ్ ఫైర్ వయోలేషన్కి సంబంధించినటువంటి అంశంలో చూస్తే కనుక నిన్న ఉదయం వరకు కూడా పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు జరిగినప్పటికీ కూడా నిన్న ఈ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న సాయంత్రం మాత్రం సరిహద్దు వెంబడి పూర్తి ప్రశాంతత నెలకొందని చెప్పాలి. పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోవడంతో కొంత ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పాలి తొలిసారి ఈ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో. అయితే ఇవాళ జరిగేటువంటి సీజ్ ఫైర్ అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన జరిగేటువంటి చర్చల్లో తదుపరి పురోగతి ఉంటుందా, ఎలా ప్రతిస్పందిస్తుంది పాకిస్తాన్ అనేది చూడాలి. మొత్తం మీద చూడాలంటే భారత వైపు నుంచి మాత్రం డీజీఎంఓ స్పష్టమైనటువంటి వైఖరితోటి పాకిస్తాన్కి తన అంశాలని ప్రతిపాదించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సుజిత్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ. ఓవర్ టు స్టూడియో. ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు మొదలుపెట్టి క్రమంగా తీవ్రత పెంచడంతో చివరకు పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు. కాల్పుల విరమణ అమలు చేద్దామంటూ ప్రతిపాదనలు చేసింది. ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసిన వెంటనే భారత్ ఈ తరహా ప్రతిపాదన చేసినా పాకిస్తాన్ బెట్టు చేసింది. అయితే భారత సైన్యం ధాటికి అమెరికా జోక్యానికి దిగివచ్చిన దాయాది దేశం చర్చలకు అంగీకారం తెలిపింది. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల 9వ తేదీ రాత్రి 10వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత క్రమంగా దాడుల తీవ్రత పెంచడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ భారత్ దాడులను తిప్పికొడుతున్నట్లు ప్రకటించుకుంది. రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసిన రూబియో చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని సమాచారం ఇచ్చారు. అయితే కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరుగుతాయని భారత్ స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 1 గంటకి ఫోన్ కాల్ మాట్లాడేందుకు సమయం కేటాయించాలని భారత డీజీఎంఓను పాకిస్తాన్ డీజీఎంఓ కోరారు. ఆ ప్రకారం ఇరువురు చర్చించుకుని కాల్పుల విరమణపై అంగీకారానికొచ్చారు. వాస్తవానికి ఈ నెల 7నే ఆపరేషన్ సింధూర్ను పూర్తి చేసిన తర్వాత పాక్ డీజీఎంఓకు మన డీజీఎంఓ సందేశం పంపగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాకిస్తాన్పై 3 రోజుల సైనిక చర్య తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రఫీక్, మురిద్, చక్లాలా, రహీం యార్ఖాన్, సుక్కూర్, చునియన్ సైనిక స్థావరాలపై విజయవంతంగా భారత్ దాడులు చేసి పాకిస్తాన్ మనోబలాన్ని దెబ్బతీసినట్లు లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ తెలిపారు. వైమానిక స్థావరాలపై దాడులతో పాకిస్తాన్కి వాస్తవ పరిస్థితి అవగతమైందని, భారత్తో పోటీ పడే పరిస్థితులు లేవన్న విషయం తెలిసిరావడం, 35 నుంచి 40 మంది పాక్ సైనికులు చనిపోవడంతో వెంటనే దాడులు ఆపమని పాకిస్తాన్ డీజీఎంఓ ప్రాధేయపడ్డారని జనరల్ ఘాయ్ తెలిపారు. మన వైపు నుంచి 5గురు సైనికులు అమరులైనట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాద ప్రధాన స్థావరాలపై భారత్ ఖచ్చితమైన దాడులు చేసి చూపించిందని, చొరబాటుదారులు, బాధితుల మధ్య ఒకే వేదికపై చర్చలు సాధ్యం కాదని చెప్పినట్లు వివరించాయి.
పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై దాడి చేసి తీరతామని, ఆ విషయంపై ఎలాంటి సందేహమూ అక్కర్లేదని ఈ నెల 1వ తేదీనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులతో పాక్కి ఉన్న సంబంధాలపై సరికొత్త ఆధారాలతో ఒక బృందాన్ని భద్రతా మండలికి భారత్ పంపనుంది. వచ్చే వారం ఐరాసలోని ఆంక్షల కమిటీ సమావేశమై ఆ ఆధారాలను పరిశీలించనుందని వెల్లడించాయి. కాల్పులు, సైనిక చర్యల నిలిపివేతకు భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన అవగాహనని ఐక్యరాజ్య సమితి స్వాగతించింది. ప్రస్తుత శత్రుత్వాలు, ఉద్రిక్తతల నివారణకు అర్థవంతమైన, సానుకూల చర్య అని పేర్కొంది. తాజా పరిణామాన్ని ఐరాస జనరల్ అసెంబ్లీ 79వ అధ్యక్షుడు ఫిలెమాన్ యాంగ్ స్వాగతిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. విభేదాల పరిష్కారానికి, శాంతి, సుస్థిరత నెలకొనేందుకు ఇరు దేశాలు దౌత్యపరమైన చర్యలను కొనసాగించాలని సూచించారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణపై శ్రీలంక హర్షం వ్యక్తం చేసింది. శాంతి దిశగా ఒక కీలక అడుగు అని పేర్కొంది. తమ దేశం ప్రజల తరపున ఈ పరిణామాన్ని అభినందిస్తున్నట్లు అధ్యక్షుడు దిస్సనాయికే ఓ ప్రకటనలో తెలిపారు. నిరంతర సంప్రదింపుల ద్వారా దీర్ఘకాలిక సమస్యలను ఇరు దేశాలు పరిష్కరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ చావు దెబ్బ కొట్టింది. శనివారం నాటి దాడిలో దాయాదికి భారీ నష్టం కలిగినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన దాదాపు 10 వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. అందుకోసం భారత్ వాడిన ఆయుధాల్లో హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్స్ క్షిపణులే కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉండొచ్చని తెలుస్తోంది. భారత్ అధికారికంగా ప్రకటించినప్పటికీ బ్రహ్మోస్ క్షిపణి వల్లే పాకిస్తాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్తో వణికిపోయిన పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొనే శక్తి లేక సరిహద్దు గ్రామాలపై మోటార్ సెల్స్ తో దాడులు చేసి వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయితే శనివారం నాటి భారత దాడుల్లో పాకిస్తాన్కు చెందిన రఫీక్, మురీద్, చక్లాలా, రహీంయార్ ఖాన్ సహా 10 వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఇందుకోసం భారత్ వాడిన ఆయుధాల్లో హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్స్ క్షిపణే కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉండొచ్చని తెలుస్తోంది. భారత్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బ్రహ్మోస్ క్షిపణి వల్లే పాకిస్తాన్ వైమానిక స్థావరాలు వణికిపోయాయని తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. యుద్ధరంగంలో బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఉపయోగించడం ఇదే తొలిసారి కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసే ముందు ఓ ఘటన జరిగినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారత్ దాడి చేసే ముందు పాకిస్తాన్ ఓ బాలిస్టిక్ క్షిపణిని హర్యానాలోని సిర్సాపైకి ప్రయోగించినట్లు పేర్కొన్నాయి. మండిపడ్డ భారత్ అత్యాధునిక ఆయుధాలతో పాక్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడినట్లు తెలిపాయి. ఈ పరిణామాలు అణు యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనతో అమెరికా విదేశాంగ మంత్రి రూబియో రంగంలోకి దిగి కాల్పుల విరమణ కోసం పాక్తో అత్యవసరంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా పాలన మొత్తం రావల్పిండి నుంచే జరుగుతుంది. రావల్పిండిలోని చక్లాలా ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని ఈ కీలక ప్రాంతాన్నే భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. చక్లాలాలో పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. దీంతో పాటు గగనతల రిఫ్యూలర్ ట్యాంకర్ ఫైట్లు, హెవీ లిఫ్టర్లు అక్కడ ఉన్నాయి. భారత్ దెబ్బకు వాటికి తీవ్ర నష్టం వాటిల్లింది. నూర్ ఖాన్, సర్గోదా, రఫీక్, మురీద్, రహీంయార్ ఖాన్, సుక్కూర్, చునియాన్, పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై భారత యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలున్నాయి. భారత్ నిమిషాల వ్యవధిలో పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం ఆ దేశంలో గుబులు రేపింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్టు తెలుస్తోంది. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేశాయి. ఇది ప్రపంచంలోనే శక్తిమంతమైన క్రూయిజ్ క్షిపణి. దీన్ని యుద్ధ నౌకల నుంచి, యుద్ధ విమానాలు, భూమి, జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలదు. రాడార్కు దొరకకుండా ప్రయాణిస్తుంది. త్రివిధ దళాల్ని వాడుతున్న క్షిపణి బ్రహ్మోస్ కావడం విశేషం. ఇది మాక్ 3 వేగంతో ప్రయాణిస్తుంది. ఈ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. 200 నుంచి 300 కిలోల బరువున్న సాధారణ వార్ హెడ్ ను మోసుకెళ్తుంది.
భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మన గగనతల రక్షణ వ్యవస్థ S-400 సుదర్శన చక్రం కీలక పాత్ర పోషించింది. రష్యా తయారీ S-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు చైనా తయారీ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 బలాదూర్ అని తేలిపోయింది. వెల్లువలా పోటెత్తిన పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను మన S-400 తునాతునకలు చేసేసింది. అదే సమయంలో భారత మిస్సైళ్లను HQ-9 అడ్డుకోలేదు సరికదా, ఆ గగనతల రక్షణ వ్యవస్థ సైతం మన మిస్సైళ్ల దాడిలో ధ్వంసమైంది. చైనాను నమ్ముకుంటే బొక్కబోర్లా పడక తప్పదని పాక్ మరోసారి బోధపడినా ఏం చేయలేని దౌర్భాగ్య స్థితిలో దాయాది ఉంది. అసలు మన S-400కు పాకిస్తాన్ HQ-9కు మధ్య ఎలాంటి తేడాలు ఉంటాయి? ఎలాంటి సుదర్శన చక్రం HQ-9పై పైచేయి సాధిస్తుంది? ఈ కథనంలో చూద్దాం. లాహోర్లోని HQ-9 గగనతల వ్యవస్థపై భారత్ చేసిన డ్రోన్ దాడి భారత వైమానిక దళ ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసింది. ఆ దాడిలో HQ-9 ధ్వంసమైందని ఇప్పటికే ఆర్మీ ధృవీకరించింది. భారత రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని మరోసారి అంచనా వేయడానికి ఈ దాడి కీలకంగా మారింది. S-300కు సాంకేతికతను జోడించి S-400ను రష్యన్ సంస్థ అల్మస్ యాంటీ రూపొందించింది. HQ-9తో పోలిస్తే అసాధారణ రాడార్ ట్రాకింగ్, పరిధి, వేగం, ఇంటర్సెప్షన్ సామర్థ్యం ఉన్న సుదర్శన చక్ర మే 8-9 అర్ధరాత్రుల్లో పాక్ గగనతల దాడుల నుంచి దేశాన్ని కర్ణుడి కవచకుండలాల మాదిరిగా రక్షించింది. LOC, IP సమీపంలోని లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు సుమారు 36 ప్రాంతాల్లో 300 నుంచి 400 పాకిస్తాన్ డ్రోన్లను ధ్వంసం చేయడంలో S-400 కీలక పాత్ర పోషించింది. ఎప్పట్లాగే అమెరికన్ పాట్రియాట్, రష్యా S-300 డిజైన్లను కాపీ కొట్టి చైనా రూపొందించిన HQ-9ను పాకిస్తాన్ తమ దీర్ఘశ్రేణి యాంటీ ఏరియల్ ఆపరేషన్ల కోసం వాడుతోంది. నిజానికి HQ-9 సిస్టమ్ సమర్థవంతమైన వ్యవస్థే. పాక్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని అది మెరుగుపర్చింది. అయితే S-400తో పోలిస్తే మాత్రం వ్యూహాత్మక, గ్రేడ్ పనితీరుతో ఇది ఇప్పటికీ మధ్యస్థాయి వ్యవస్థే. అందుకే గగనతలాన్ని పటిష్టం చేసుకునేందుకు తమకు కూడా S-400 అమ్మాలని పాకిస్తాన్ రష్యాను కోరింది. అయితే భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం సహా దక్షిణాసియాలో రక్షణ సమతౌల్యత సాధన కోసం ఆ దేశానికి S-400 అమ్మేందుకు రష్యా నిరాకరించింది. అత్యుత్తమ 4వ తరం దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా, భూతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అత్యుత్తమ క్షిపణిగా S-400 ప్రస్తుత ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. HQ-9B కన్నా రెట్టింపు పరిధి కలిగి ఉంది. బహుళ అంచెల రక్షణ అందించే S-400 మాక్ 14 వేగంతో బాలిస్టిక్తో పాటు ఏకంగా హైపర్సోనిక్ క్షిపణుల్ని ధ్వంసం చేయగలవు. ఏకకాలంలో 300 లక్ష్యాల్ని ట్రాక్ చేస్తూ 36 లక్ష్యాల్ని ఛేదించగలవని ఇప్పటికే నిరూపితమైంది. HQ-9 పక్కాగా పనిచేస్తుందని చైనా చెప్పుకుంటున్నా ఎప్పుడూ వాడకపోవడంతో దాని సామర్థ్యం తెలియరాలేదు. ఇక అమెరికన్ F-35, చైనా J-20 వంటి 5వ తరం స్టెల్త్ విమానాల్ని సైతం S-400 గుర్తించి టార్గెట్ చేయగలదు. తమ గగనతల రక్షణ వైఫల్యాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎలా కప్పిపుచ్చుకున్నారో విని భారత్, పాక్ ప్రజలు నవ్వుతున్నారు. భారత్ దాడుల వెనుక అసలు ఉద్దేశం పాక్ గగనతల రక్షణ వ్యవస్థల్ని ఎక్కడ మోహరించారో తెలుసుకునేందుకేనని చెప్పారు. అందుకే తాము కావాలని భారత డ్రోన్లను అడ్డుకోలేదని ఖవాజా చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఎట్టకేలకు భారత్ ప్రతీకార దాడుల తీవ్రతను పాకిస్తాన్ అంగీకరించింది. భారత సైన్యం జరిపిన దాడుల్లో తమ యుద్ధ విమానం ఒకటి స్వల్పంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పారు. అయితే విమానానికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. పాక్ నౌకాదళం, వాయుసేనకు చెందిన అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న అహ్మద్ షరీఫ్ బున్యాన్ అల్ మార్సస్ ఆపరేషన్ గురించి చెప్పారు. భారత పైలట్ ఎవరూ తమ అదుపులో లేరని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. జమ్మూ కశ్మీర్లో మరోసారి పేలుళ్లు సంభవించాయని, డ్రోన్లు కనిపించినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఉదంపూర్లో పేలుళ్లు జరిగాయని, డ్రోన్లు కనిపించాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB తోసిపుచ్చింది. ఉదంపూర్లో ఎలాంటి పేలుళ్లు జరగలేదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని పేర్కొంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తారని PIB పేర్కొంది. జమ్మూ కశ్మీర్లో సరిహద్దు వెంట ఈ నెల 10న పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ BSF జవాన్ అమరుడయ్యారు. పాక్ జరిపిన కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ దీపక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సామాజిక మాధ్యమం X వేదికగా BSF వెల్లడించింది. ఈ నెల 10న జమ్మూ జిల్లా ఆర్ఎస్పుర ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు జరిగిన కాల్పుల్లో దీపక్తో సహా 8 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా
చికిత్స పొందుతున్న దీపక్ ఆదివారం మరణించినట్లు పేర్కొంది. అమరుడి కుటుంబానికి బీఎస్ఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలిపింది.